శ్రీ గురుభ్యో నమః. మనకు మొత్తం 24 ఏకాదశులున్నవి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉన్నది. వీటి గురించి పద్మపురాణము, నారద పురాణము వంటి అనేక పురాణాల్లో స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మయే ఎంతో విస్తారంగా వివరించడం జరిగినది. ఏకాదశి రోజు ఉపవాసం ప్రధానము అని శాస్త్రవాక్యం. ఇది మనస్సును, శరీరాన్ని శుద్ధి చేస్తుంది. అందులో కూడా ఒక్కొక్క ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే ఒక్కొక్క ఫలితం వస్తుంది అని కూడా చెప్పడం జరిగినది. దాని గురించి మరొకసారి మనం వివరించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క ఏకాదశి వెనుక ఒక్కొక్క కథ కూడా ఉండడం జరిగినది. అందులో కూడా ప్రధానంగా ఆషాఢ శుద్ధ ఏకాదశి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీనిని తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని పిలుస్తారు. ఈరోజు మొదలుకొని 4 నెలల పాటు నారాయణుడు యోగ నిద్రలో ఉంటారు కాబట్టి దీనిని తొలి ఏకాదశి అని పిలుస్తారు. చాలామంది ఇది మొట్టమొదటి పండుగ కాబట్టి తొలి ఏకాదశి అంటారు అని అనుకుంటారు. ఇది మొట్టమొదటి పండుగ అంటే మనకి చైత్రమాసంలో సంవత్సరం ప్రారంభమైతే మనకు శ్రీరామనవమి అనేది వస్తుంది కదా. ఇప్పటికే శ్రీరామనవమి అనేటువంటి పండుగను మనం చేసుకున్నాము. ఉగాది అనేటువంటి పండుగను కూడా చేసుకున్నాం కదా. అలా కాదు, నారాయణుడు నిద్రకు ఉపక్రమించేటువంటి మొట్టమొదటి రోజు, ఆ తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి ఏకాదశి కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అంటారు. పూర్వం ఈ రోజు నుంచే కాలాన్ని లెక్కగట్టారు అని కొన్ని చోట్ల చెప్పడం జరిగినది. ఆ విధంగా తొలి ఏకాదశి అనేటువంటి పేరు వచ్చి ఉండవచ్చు. అసలు ఈ రోజు నుంచి నారాయణుడు నిద్రపోవడం ఏంటి? మరి నారాయణుడు నిద్రపోతే నిద్రావస్థలో ఉన్నటువంటి దేవునికి ఎలా పూజ చేస్తాం? పూజలు ఎవరికి చేయాలి? ఆ పూజలు ఎవరికి చెందుతాయి అంటే నిద్రపోవడము కాదు, అది యోగ నిద్ర అంటారు. దీనికి ఒక కథ ఉన్నది. వామన అవతారంలో 3 అడుగులతో బలిచక్రవర్తిని కోరి 1 అడుగుతో పాతాళంలోకి తొక్కివేస్తారు కదా. అప్పుడు బలిచక్రవర్తి ఒక వరం కోరుకుంటాడు, నీవు నా దగ్గర నుంచే ఈ లోకాలను పరిపాలించాలి అని. అప్పుడు నారాయణుడు అంటాడు, నేను 1 సంవత్సరంలో 4 నెలల పాటు పాతాళ లోకం నుంచి అంటే నీ లోకం నుంచి పాలన చేస్తాను. ఆ సమయంలో ఆ 4 నెలల పాటు వైకుంఠంలో ఉన్నటువంటి నా నారాయణ అంశ, నా నారాయణ రూపం యోగ నిద్రలో ఉంటుంది. ఒక అంశ రూపంలో ఇక్కడి నుంచి పరిపాలన సాగిస్తూ ఉంటాను అని బలిచక్రవర్తికి వరం ఇవ్వడం జరిగినది. అందుకు అక్కడ యోగ నిద్రలో ఉంటాడు. పరిపాలన అనేది పాతాళ లోకంలో ఉన్నటువంటి బలిచక్రవర్తిని అనుగ్రహించినటువంటి నారాయణుడు చేస్తూ ఉంటాడు. అక్కడి నుంచి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో మనం వాతావరణంలో కూడా పరిశీలించినట్లయితే ఎన్నో మార్పులు అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. దక్షిణాయనం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. అదేవిధంగా వర్ష ఋతువు కూడా ప్రధానంగా ప్రారంభమవుతూ ఉంటుంది. వర్ష ఋతువులో ఈ మేఘములన్నీ కూడా సూర్యుడిని కప్పివేసి మనకు వెలుగు రాకుండా చేస్తుంది. వెలుగు లేకపోతే మన శరీరము తేజస్సును కోల్పోతుంది. అంత ఎనర్జీగా ఉండలేము. ఆ ఉత్సాహము అనేది ఉండదు. మనకు పోషణ శక్తికి ప్రధానమైనటువంటి వాడు సూర్యనారాయణుడు కాబట్టి ఈ కాలంలో దీపదానములు చేయడమని అంటారు, దీపాలను వెలిగించమని అంటారు, ఉపవాసాలు చేయడం ద్వారా శరీరంలో వేడిని పెంచుకోమని అంటారు. ఎందుకంటే ఉష్ణాన్ని కలిగించేటువంటి సూర్యుడు అంత శక్తివంతమైనటువంటి కిరణాలు మన యందు ప్రసరించట్లేదు కాబట్టి ఉష్ణాన్ని పెంపొందించుకునే విధంగా ఉపవాసాలు చేయడము, అదేవిధంగా బ్యాక్టీరియా, వైరస్ వంటివి పెరిగే అవకాశం ఉంది కాబట్టి చాతుర్మాస్యం 4 నెలల పాటు కూడా సాధన చేసుకుంటూ ఇంట్లోనే ఉండమని చెప్పడము, బయటికి వెళ్లకుండా ఉండమని చెప్పడం. ఈ 4 నెలలు కూడా బయటికి వెళ్ళకూడదు. ఈ ఆషాఢ శ్రావణంలో నదులు కూడా ఋతుస్రావంలో ఉంటాయి, నదీ స్నానం కూడా చేయకూడదు అని శాస్త్రం చెప్పబడినది. కాబట్టి అందుకు అన్నమాట ఇదంతా కూడా సూర్యుని యొక్క శక్తి కాస్త తక్కువగా మన యందు ప్రసరింపబడుతుంది కాబట్టి అందుకోసం ఈ దీక్షలు ఇవన్నీ కూడా దీపదానములు చేయడం విశేషంగా చెప్పడం జరిగినది. అదేవిధంగా ఈరోజు ఉపవాసం ఉన్నవారు అంటే ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు పేలాలు తినడం అనేటువంటి ఒక సంప్రదాయం కూడా అనేక చోట్ల ఉన్నది. దీనికి కారణం ఏమిటి అంటే పూర్తిగా ఎండ అంటే గ్రీష్మ ఋతువు పోయి వర్ష ఋతువు అనేది ప్రారంభమయ్యేటువంటి సమయం కాబట్టి వాతావరణంలో వచ్చేటువంటి మార్పులను తట్టుకోవడానికి ఆ పేలాలు అనేవి శరీరంలో సత్తువను పెంచుతాయి, బలాన్ని పెంచుతాయి, ఇమ్యూనిటీ పవర్ని పెంచుతాయి. కాబట్టి శరీరానికి ఆ శక్తిని ఇవ్వడం కోసం వాటిని స్వీకరించాలి అని చెప్పడం అనేది ఒకానొక కర్తవ్యంగా చెప్పడం జరిగినది. అంతేకాకుండా ఇది ఏకాదశి రోజు మద్యమును ఎటువంటి నియమములు పాటించాలంటే మద్యమును, మాంసమును పూర్తిగా విసర్జించాలి. ఏకాదశి రోజు ఒకానొక సమయంలో బ్రహ్మగారికి చెమట పట్టిందట. అది చెమట పట్టి విపరీతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని ఫామ్ చేసిందట ఆ చెమట చుక్క. అప్పుడు బ్రహ్మగారు నేను ఎక్కడ ఉండాలని బ్రహ్మగారిని అడిగితే ఆ చెమట చుక్కకు చెప్పారట, నీవు ఏకాదశి రోజు అన్నాన్ని ఆవహించి ఉండు అని చెప్పానట. అందుకే ఏకాదశి రోజు భోజనం చేయకూడదు అని శాస్త్రవాక్యం. కానీ అనారోగ్యంతో ఉన్నవారు, గర్భవతులు,
వృద్ధులు, బ్రహ్మచారులు అయిన వారు ఈ ఒక వ్రతాన్ని చేయకూడదు అని అంటారు. బ్రహ్మచారులు అంటే 16 సంవత్సరాల కంటే ముందు ఉన్నవారు, 12, 13, 14 ఆ సంవత్సరాల కంటే తక్కువ ఉన్నవారు, 80 సంవత్సరాలు దాటిన వారు ఈ వ్రతాన్ని చేయవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, షుగర్లు, బీపీలు ఉన్నవారు కూడా ఇది చేయవలసినటువంటి అవసరం లేదు. ఆ రోజు అన్నాన్ని ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది పాపములు అనేవి ఆవహించుకొని ఉంటాయి. అది అన్నం తింటే అంతా చక్కగా ఉన్న అన్నం తింటే ఆ పాపములను భుజించినట్లుగా పెద్దలైన వారు చెబుతూ ఉంటారు. కాబట్టి ఆ రోజు భోజనము చేయడము, మద్యమాంసములు స్వీకరించడము, మైథునము చేయడము అనేది చేయకూడదు. మధ్యాహ్నం పూట నిద్ర కూడా ఆ రోజు అస్సలు చేయకూడదు, మహాపాపము అని మనకు శాస్త్రంలో చెప్పడం జరిగినది. ఈరోజు పుణ్యకార్యములు ఏమి చేయాలి? ఆషాఢ శుద్ధ ఏకాదశి ఈరోజు అంటే తులసి, మారేడు ఆకులను కలిపి వెలుగుతున్నటువంటి దీపంతో కలిపి, తులసి ఆకును, మారేడు ఆకును, వెలుగుతున్న దీపాన్ని మూడింటిని కూడా యథాశక్తి దక్షిణతో అన్నముతో సహా, అంటే వాళ్ళు అన్నం తినడానికి బ్రాహ్మణుడు స్వయం పాక దానము అంటాం కదా, అన్నంతో సహా ఈ దానం చేసినట్లయితే అపూర్వమైనటువంటి ఫలితము వస్తుందని మనకు శాస్త్రంలో చెప్పడం జరిగినది. కాబట్టి అది చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ రోజు నుంచి గోపద్మ వ్రతము అనేది కూడా ప్రారంభమవడం జరుగుతుంది. ఈరోజు మొదలుపెట్టి 4 నెలల పాటు కూడా గోపద్మ వ్రతము అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి గోపూజ చేసినట్లయితే విశేషమైనటువంటి ఈశ్వరానుగ్రహము పరిపూర్ణంగా కలుగుతుంది. ముక్కోటి దేవతలు కూడా గోవుని ఆశ్రయించుకుని ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గోపూజ చేసేటువంటి ప్రయత్నం చేయండి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, శివాభిషేకం ఈ రెండూ కూడా ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు చేసినట్లయితే పరిపూర్ణంగా శివకేశవ అనుగ్రహము అనేది లభిస్తుంది. శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఉదయం పూట విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణతో యథాశక్తిగా లక్ష్మీనారాయణల పటం ముందు పూజ చేసి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. సాయంత్రం పూట శివాభిషేకం చేయండి. మేము ఉపవాసం ఉండలేమండి అంటే ఉదయం పూటనే కాస్త శివాభిషేకము, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా చేసినట్లయితే శివానుగ్రహము పరిపూర్ణంగా లభిస్తుంది అని శాస్త్రవాక్యం. ఈ రోజు మొదలుపెట్టి ప్రధానమైనటువంటి పండుగలన్నీ కూడా ఈ 4 నెలల్లోనే మనం గమనిస్తూ ఉంటాం. ఈ భాద్రపద మాసంలో వినాయక చవితి వస్తుంది, ఆశ్వేజ మాసంలో దుర్గా శరన్నవరాత్రులు వస్తాయి, దీపావళి పండుగ కూడా వస్తూ ఉంటుంది. మనకు బలిపాడ్యం రోజు మళ్ళీ తిరిగి కృష్ణ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు దాన్ని ఉత్తాన ఏకాదశి అంటారు. ఆ రోజు నారాయణుడు తిరిగి మేల్కొని, అంటే యోగ నిద్ర నుంచి మేల్కొని మళ్ళీ తిరిగి వైకుంఠంలోకి చేరి వైకుంఠం నుంచి పాలన అనేది ప్రారంభిస్తూ ఉంటాడు. అందుకే కార్తీక పౌర్ణమి దీపాలు, బలిపాడ్యమి దీపాలు అంటారు. బలిపాడ్యమి అంటారు కదా, కార్తీక పౌర్ణమి వెళ్ళిన తర్వాతి రోజును. అప్పుడు అనమాట పూర్తిగా నారాయణుడు ఆ బలిచక్రవర్తిని అనుగ్రహించి వైకుంఠానికి చేరుకోవడం జరుగుతుందనమాట. ఆ విధంగా ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుపెట్టి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా నారాయణుడు యోగ నిద్రలో ఉండి పాతాళలోకం నుంచి కూడా పాలన సాగిస్తూ ఉండడం వలన ఈ 4 నెలల కాలంలో వర్ష ప్రభావము, మేఘముల ప్రభావం వలన, సూర్యకిరణములు భూమిని తాకకపోవడం వలన, ఆ 2 కారణముల వలన కూడా ఎక్కువగా ఉపాసనా కాలముగా, దీనిని దక్షిణాయన కాలం ప్రారంభమవుతుంది కాబట్టి పితృదేవతోపాసనా కాలంగా కూడా చెప్పడం జరుగుతుంది. పితృదేవతలకు అనుగ్రహం కోసం, పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇందాక చెప్పాను కదా, తులసి మొక్కను, మారేడు మొక్కను దానం ఇచ్చినట్లయితే పితృదేవత అనుగ్రహం విశేషంగా మృత్తికా స్నానం చేయాలి. ఏకాదశి రోజు అభ్యంగన స్నానం చేస్తే మహాపాపము. మద్యమాంసములు, మైథునముతో పాటు అభ్యంగన స్నానం కూడా చేయకూడదు. అంటే తలంటుకుంటూ స్నానం చేయకూడదు. సాధారణంగా నీళ్లు పోసుకొని రావాలన్నమాట. అంతే. మృత్తికా స్నానం చేస్తామంటే, మృత్తికా స్నానం అంటే మట్టితో చేసేటువంటి స్నానం. ఆ విధంగా ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించినట్లయితే ఇంద్రియ పటుత్వము వస్తుంది. అదేవిధంగా ఎన్నో జన్మలలో చేసినటువంటి పాపరాశులన్నీ కూడా ధ్వంసమైపోతాయి అని మనకు పురాణంలో విశేషంగా వివరించడం జరిగినది. కాబట్టి యథాశక్తిగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి. ఏకాదశి ఆరాధన, ఏకాదశి వ్రతము కూడా ఎంతో విశేషిస్తుంది. కాబట్టి ఆచరించి ఈశ్వర అనుగ్రహమును పొందేటువంటి ప్రయత్నం చేయండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.